హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో అయితే మనము ఇండియన్ రైల్వే నుంచి అయితే మరో నోటిఫికేషన్ అయితే రాబోతుందని రీసెంట్గా బాగా వైరల్ అయితే అవుతుంది. అది మీరు చూసుకుంటే టీటీఈ వేకెన్సీ అనే నోటిఫికేషన్ అయితే రాబోతుంది. భారీ సంఖ్యలో వేకెన్సీ అయితే ఉన్నాయని చూపిస్తున్నారు. అండ్ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అది నిజంగా వస్తుందా, మిగతాని కూడా క్లారిటీ అయితే చెప్తాను. అని ఎంతవరకు అది పాసిబుల్ ఉందో మిగతాని కూడా చెప్తానండి. వీడియో నచ్చితే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దానికన్నా ముందు అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఈ నోటిఫికేషన్ క్వాలిఫికేషన్ అంటే మిగతాని కూడా క్లారిటీ అది వీడియోలో చెప్తాను. పూర్తి అయితే చూసేయండి. అండ్ వీడియోకి అయితే 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ అని చేస్తున్నాం. దయచేసి లైక్స్ అనేది చేసేయండి. అండ్ గైస్, నెక్స్ట్ అయితే మనం అదైతే నోటిఫికేషన్ అయితే చూద్దాం. ఆఫ్టర్ అయితే మిగతా ప్రాసెస్ కూడా చెప్తాను. పూర్తి కూడా చూస్తే మీకు అన్నీ అర్థమవుతుంది. సగం చూసి మరీ కామెంట్ చేయడం కాకుండా పూర్తి అయితే చూసేయండి. గాయస్, ఇక్కడ మీరు చూసుకుంటే రైల్వేలో టీటీఈ రిక్రూట్మెంట్ కోసం అయితే రీసెంట్గా బాగా వైరల్ అవుతున్న నోటిఫికేషన్ అయితే ఇక్కడ ఖాళీలు చూసుకుంటే 8,460 ఖాళీలు అయితే ఉన్నాయని చూపిస్తున్నారు. అండ్ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇక్కడైతే మీరు చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇది న్యూ రిక్రూట్మెంట్ అయితే రాబోతుంది. ఇంకా అయితే రాలేదు. ఆ ప్రాసెస్ కూడా కొంచెం గమనించాల్సి అయితే ఉంటుంది. మీరు టోటల్ వేకెన్సీ అనేది 8,460 వేకెన్సీ అయితే రాబోతున్నాయి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది 10th క్లాస్ తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు, లేదా మీరు ఇంటర్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారండి ఈ వేకెన్సీలకు అనేది. అండ్ ప్రీవియస్గా కూడా ఇదే ఫార్మాట్ అయితే ఉండే, కాకపోతే ఇంతకుముందు అయితే డిపార్ట్మెంట్ వైజ్గానే ఎక్కువ భర్తీ అయితే చేస్తుండే ఈ వేకెన్సీలకు. ప్రజెంట్ అయితే రాబోతుందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అప్లికేషన్ అయితే ఫిబ్రవరి 2nd వీక్లో అయితే స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే లాస్ట్ డేట్ అనేది మార్చి ఇక్కడ మిడిల్లో అయితే ఎండ్ అవుతుందని చూపించారు. అండ్ వేకెన్సీలో ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ టీటీఈకి ఫుల్ నేమ్ అనేది చూసుకుంటే ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ గమనించండి. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 18 నుంచి 30 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోగలరు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years వరకు ఏజ్ రేషన్ వర్తిస్తుంది. ఓబీసీ వాళ్ళకైతే 3 years వరకు అయితే అప్లికేషన్ అయితే చేసుకోగలరు ఏజ్ రేషన్లో అనేది. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది 10th పాస్ అయిన తర్వాత డిప్లొమా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. డిప్లొమా ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు, లేదా ఇక్కడ మేము చూసుకుంటే ఇంటర్ డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఈ వేకెన్సీలకు అయితే. అండ్ ఇక్కడ మీరు అప్లికేషన్ అయితే ఆన్లైన్ ద్వారా మాత్రమే ఉంటుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అయినా చూసుకుంటే ఫస్ట్ సిబిటీ ఎగ్జామ్ అయితే ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది. ఆఫ్టర్ అయితే డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది మెడికల్ అయితే ఉంటుంది. అండ్ పే స్కేల్ అయితే గ్రేడ్ పే అనేది ఇంత అయితే ఉంటుంది. అండ్ అప్రాక్సిమేట్లీగా అన్ని రకాల అలవెన్స్ కలుపుకొని మీకు అయితే 36,000 సాలరీ అయితే వస్తుందండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు అనేది జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 500 ఫీజు అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 250 రూపీస్ అయితే ఫీజు అయితే ఉంటుంది. సిలబస్ అనేది ఇక్కడ మేము చూసుకుంటే జనరల్ అవేర్నెస్ అయితే ఉంటుంది. అండ్ 40 క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది, 40 మార్క్స్. నెక్స్ట్ అర్థమెటిక్ నుంచి 40 క్వశ్చన్స్. నెక్స్ట్ టెక్నికల్ ఎబిలిటీ నుంచి 40 క్వశ్చన్స్. రీజనింగ్ ఎబిలిటీ నుంచి 40 క్వశ్చన్స్. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టోటల్ 200 మార్క్స్ అనేది ఇక్కడ ఎగ్జామ్ అయితే ఉంటుంది. 2 hour టైం అయితే ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని ఇక్కడ చూపించారు. 1/3 అని నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. సో గైస్, అప్లై ప్రాసెస్ అనేది చూసుకుంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టిన తర్వాత అయితే స్టార్ట్ అవుతుందని చూపించారు. కానీ ఈ నోటిఫికేషన్ అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఇది అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ అయితే కాదు, బయట వైరల్ అయితే అవుతుంది ఈ నోటిఫికేషన్ అయితే. ఇదైతే అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ అయితే కాదు. అప్రాక్సిమేట్లీగా ఇక్కడ చూసుకుంటే టీటీఈ ఉద్యోగాలకు అనేది 8,000 నుంచి అయితే 12,000 మధ్యలో అయితే రావచ్చు అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు రైట్ అనేది అయితే మనకైతే తెలియదు. అండ్ గైస్, ఒకటైతే మీరు గమనించండి, ఇది రైల్వే బోర్డు నుంచి వచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే మనం చెప్పగలం. ఇది ఒకటైతే మీరు గమనించండి. ఇంతకుముందు అయితే టీటీఈ ఉద్యోగాలకు అనేది వాళ్ళ డిపార్ట్మెంట్ వైజ్గానే భర్తీ అయితే చేసేవాళ్ళు. ప్రజెంట్ అయితే బయట నుండి భర్తీ అయితే చేస్తారని చెప్తున్నారు. అండ్ రైల్వేలో అయితే త్వరలోనే భారీ సంఖ్యలో నోటిఫికేషన్ అయితే రాబోతుంది. మీకు అఫీషియల్గా వస్తే నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ.